అప్పట్లో వైఎస్ షర్మిల సేమ్ సారీ ఆ విధంగానే కట్టుకున్నది. షర్మిల అట్లనే ప్రోగ్రామ్స్ మీటింగ్ పెట్టింది. సేమ్ స్టైల్లో కల్వకుంట్ల కవితక్క సేమ్ శారీ, సేమ్ స్టైల్, సేమ్ ఫోటో. షర్మిల ఏ విధంగా అయితే పొలిటికల్ పార్టీ పెట్టి కేసీఆర్ని విమర్శలు చేయడం, రేవంత్ రెడ్డిని విమర్శలు చేయడం చేసిందో, ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క కూడా సేమ్ షర్మిల లెక్కనే సేమ్ శారీ కట్టుకొని సేమ్ స్టైల్లో ఆమె పొలిటికల్ పార్టీ పెట్టుకొని పొలిటికల్ పార్టీతో విమర్శలు చేస్తున్నది. సో షర్మిల లెక్కనే కల్వకుంట్ల కవితక్క కూడా ఫెయిల్ అవుతుందేమో పొలిటికల్ పార్టీ పెట్టి అని చెప్పి ఈ విధంగా ట్రోల్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో వైఎస్ షర్మిల ఆమె డిఫరెంట్. షర్మిల ఏపీ నుండి వచ్చి తెలంగాణలో ఏదో రాజకీయం చేద్దామని అనుకున్నది. కానీ కల్వకుంట్ల కవితక్క తెలంగాణ బిడ్డ. ఆమె జాగృతిలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. తెలంగాణ సాధన కోసం ఆమె కూడా పాత్ర పోషించింది. కల్వకుంట్ల కవితక్కకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. కల్వకుంట్ల కవితక్క బలంగా మాట్లాడగలుగుతుంది, ఓపెన్గా మాట్లాడగలుగుతుంది. చాలా బలమైనటువంటి లీడర్, కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి షర్మిలకు కల్వకుంట్ల కవితక్కకు చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. కల్వకుంట్ల కవితక్క పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతుంది. ఎవరిని పడతాలని ఇష్టం ఉన్నట్టు విమర్శలు చేయదు. కానీ కేసీఆర్ని పట్టుకొని విమర్శలు చేసేటప్పుడు మాత్రమే చాలామంది అట్లా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు కదా, కన్న తండ్రిని పట్టుకొని కేసీఆర్ వల్లనే ఎదిగింది కదా కవితక్క, అట్లెట్లా మాట్లాడదని చెప్పి కొంతమంది కవితక్కను విమర్శలు చేస్తున్నారు, కవితక్కను ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లాంటి ఫోటోలు పెడుతున్నారు. వైఎస్ షర్మిల అప్పట్లో సేమ్ ఇట్లనే శారీ కట్టుకొని కేసీఆర్ని పట్టుకొని తిట్టింది, రేవంత్ రెడ్డిని పట్టుకొని తిట్టింది. కవితక్క కూడా ఇప్పుడు షర్మిల లెక్కనే ఆమె కొప్పు పెట్టుకున్నది, వెనకాల కొప్పు అంటే జడ అట్లా పెట్టుకున్న తర్వాత కవితక్క సేమ్ శారీ అదే స్టైల్లో ఆమె విమర్శలు చేస్తూ ఉన్నది, పొలిటికల్ పార్టీ పెట్టిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ సరే మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.